హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. చెరువుల ఆక్రమణలపైన హైడ్రా దృష్టి పెట్టింది. కొంపల్లి, గుండ్లపోచంపల్లి మున్సిపల్ సరిహద్దుల్లోని తుమ్మూరు చెరువులో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో కొందరు తమ భూమి ఉందని మట్టితో చెరువును పూడ్చారు. అలా పూడ్చిన స్థలంలో కొన్ని షెడ్లు నిర్మించి వాటిని అద్దెకు కూడా ఇచ్చారు. దీనిపై మేడ్చల్, దుండిగల్, గండి మైసమ్మ, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు సర్వే నిర్వహించిన నివేదికలను ఉన్నతాధికారులకు సమర్పించారు. స్థానికులు కూడా చెరువులో మట్టిని నింపుతున్నారని హైడ్రా అధికారులకు కంప్లైంట్ చేశారు. వారం రోజుల క్రితం చెరువులో మట్టి నింపుతున్న టిప్పర్ను ఆర్డీఎఫ్, నీటిపారుదల, హైడ్రా అధికారులు పట్టుకొని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు మట్టిని నింపుతున్న టిప్పర్ యజమాని పైన కేసు నమోదు చేశారు. దీనిపై స్పందించిన హైడ్రా అధికారులు తుమ్మూరు చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో వెలిసిన రేకుల షెడ్లు, ప్రహారిని పోలీసుల సహాయంతో నేలమట్టం చేశారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో వెలిసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసి చెరువులకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. తుమ్మూరు చెరువు 44 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా సగం మేర కబ్జాకు గురైంది. దుండిగల్, గండిమైసమ్మ మండల పరిధిలోని దూలపల్లి గ్రామ ప్రభుత్వ సర్వే నెంబర్ 1, 2లో ఉంది. మరికొంత మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లి గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 388, 523, 524, 534, 535, 536, 537లలో, అదేవిధంగా కాజగూడ గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 29లో విస్తరించి ఉంది. ఈ చెరువులో వెలిసిన అక్రమ షెడ్లను హైడ్రా కూల్చివేయడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కబ్జాకు గురవుతున్న తుమ్మూరు చెరువును కాపాడి రాబోయే తరానికి అందజేయాలని స్థానికులు కోరుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.